మనతో ఈరోజు రోజాస్ హియరింగ్ స్పీచ్ మల్టీ రిహాబ్ సెంటర్ ప్రత్యేక వైద్యులు రోజా మేడం మనతో ఉన్నారు. పిల్లలకి మాటలు సరిగా రావట్లేదని మనం ఏ వయసులో గుర్తించవచ్చు? పిల్లలు వచ్చేసి మనకి అట్లీస్ట్ పెద్దవాళ్ళలో వినికిడి సమస్యలు, కొంతమంది ఎక్కువ శబ్దాలు వచ్చినా కూడా సరిగా స్పందించరు, కొంతమందికి ఏమో చెవులు బద్దలైపోతుంది సౌండ్ కనిపిస్తుంది, కొంతమంది ఎటువంటి చలనం లేకుండా ఉంటారు. సో అటువంటి సమస్యలు. సో పెద్దవాళ్ళలో కూడా అంటే మారుతున్న జనరేషన్స్ ఇప్పుడు. హలో నమస్తే, నేను యాంకర్ విజయ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన ప్రత్యేకమైన ప్రోగ్రాం వినికిడి మరియు మాటల సమస్యల గురించి. సో చిన్న వయసులోనే మాటలు సరిగా మాట్లాడలేకపోవడం, వయసు పెరిగిన మాటలను వాళ్ళ వయసుకు తగ్గట్టు మాట్లాడకపోవడం, పుట్టిన పిల్లలు శబ్దాలకి స్పందించకపోవడం, వయసు పెరిగే కొద్దీ వినికిడి లోపముంచడం. సో ఇటువంటి సమస్యలను ఇంకొన్ని సమస్యల గురించి కూడా తెలుసుకోవడానికి మనతో ఈరోజు రోజాస్ హియరింగ్ స్పీచ్ మల్టీ రిహాబ్ సెంటర్ ప్రత్యేక వైద్యులు రోజా మేడం మనతో ఉన్నారు. సో ఈరోజు వారితో అడిగి తెలుసుకుందాం. నమస్తేనండి. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? వీఆర్ ఫైన్, బాగున్నామండి. ఓకే. సో సబ్జెక్ట్ వినడానికి కూడా చాలా కొత్తగా ఉంది. మనం చాలా రకాలైనటువంటి సమస్యల గురించి విని ఉంటాం. సో ఇటువంటి వాటికి కూడా రిహాబ్ సెంటర్స్ అనేది నిజంగా ఒక కొత్త కాన్సెప్ట్. సో ఇటువంటి వాటికి కూడా మనకి సొల్యూషన్స్ ఉంటాయి అని అంటే నిజంగా ఇది ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ అనే చెప్పాలి. చాలా మంది వ్యూవర్స్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఏంటి మేడం ఈ కంప్లీట్గా వినికిడి మాటలు స్పష్టంగా మాట్లాడలేకపోవడం, స్పష్టంగా వినకపోవడం అంటే సమస్యలు సాధారణంగా ఎందుకు వస్తాయి? సాధారణంగా ఎవరైనా మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, లేకపోతే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎక్కువ వాళ్ళతో ఉండలేకపోవడము, బిజీ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఆఫీసెస్కి వెళ్ళిపోయి పిల్లలకి ఎవరు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఒక్కరు ఒంటరిగా ఉండడము, మొబైల్స్ యూస్ చేయడము, దానివల్ల ఇప్పుడు రీసెంట్గా వచ్చేవి హియరింగ్ ప్రాబ్లమ్స్ అండ్ స్పీచ్ మాటకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అండ్ చాలామందికి తెలీదు ఎక్కడికి వెళ్ళాలి ప్రాబ్లమ్స్ వస్తే. మనము పీడియాట్రిషియన్ దగ్గరికి అయితే వెళ్తారు, బట్ నాట్ ఇమీడియట్లీ, వెంటనే వెళ్ళలేకపోతున్నారు. వస్తాయి, వెయిట్ చేద్దాము అని. అండ్ వాళ్ళ బిజీ షెడ్యూల్ కావచ్చు, అండ్ వాళ్ళ అవేర్నెస్ లేకపోవడం కూడా కావచ్చు. ఈ మాటలు అంటే పిల్లలకి మాటలు సరిగా రావట్లేదని మనం ఏ వయసులో గుర్తించవచ్చు? పిల్లలు వచ్చేసి మనకి అట్లీస్ట్ ఒక 6-7 months నుంచే వాళ్ళు కూయింగ్ బ్యాబ్లింగ్ అంటారనమాట. అంటే పప్ప తత అని సౌండ్ స్టార్ట్ చేస్తారు. సో 1.5 year హార్డ్లీ వచ్చేసరికి అత్త మామ తాత అంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మనకి కూయింగ్ బ్యాబ్లింగ్ కూడా లేదు అంటే మనకి 1 year 1.5 yearకి అట్లీస్ట్ ఒక 10 words అట్లా ఉండాలి. సో ఆ 10 words నెక్స్ట్ ½ yearకి డబుల్ అవుతాయి. సో అలా అవ్వట్లేదు వాళ్ళ చైల్డ్లో అంటే యూ షుడ్ ఇమీడియట్లీ టేక్ కన్సర్న్. కావట్లేదు, మా బాబుకి రావట్లేదు మాటలు, వీ షుడ్ అప్రోచ్ స్పెషలిస్ట్ని అప్రోచ్ అవ్వాలి అని వాళ్ళు జాగ్రత్త పడాలి. పుట్టిన పిల్లలు కొన్ని శబ్దాలకు స్పందించరు. సో వారికి ఉన్న సమస్య ఏమై ఉంటుంది? వినికిడి లోపమే మ్యాక్సిమం ఇష్యూ అయి ఉంటుంది వాళ్ళలో. అండ్ రోజాస్ క్లినిక్ నుంచి మేము ఇది అవాయిడ్ చేయడానికి మేము ఏం చేస్తామంటే ఇమీడియట్లీ పుట్టిన 1 day ఆర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే లోపే న్యూబోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ అని కండక్ట్ చేస్తాము. హాస్పిటల్స్కి వెళ్ళి మేమే స్క్రీనింగ్ చేస్తామన్నమాట. సో 1 day లోపలే స్క్రీనింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యామిలీలో ఎటువంటి ఎవరికైనా ఉందా హియరింగ్ ప్రాబ్లం, అదర్ డిసేబిలిటీస్ ఉందా అనే డేటా మన దగ్గర ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బేబీకి హియరింగ్ లాస్ ఉందా లేదా అనేది కూడా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనము ఐడెంటిఫై కూడా ఈజీగా చేయొచ్చు. సో ఇది అంతా ఇండియాలో యూనివర్సల్ స్క్రీనింగ్ లాగా జరుగుతుంది. సో మెనీ ఆఫ్ ద పేరెంట్స్ ఇప్పుడు అవేర్ అవుతున్నారు. అండ్ కర్నూలులో కూడా మేము స్టార్ట్ చేసాము, హాస్పిటల్స్కి వెళ్ళి హాస్పిటల్ సెటప్లోనే చేయడం అనేది. సో ఇమీడియట్గా గుర్తించవచ్చు, ఎర్లీ ఏజ్లోనే గుర్తిస్తే సో తర్వాత ఈజీగా హెల్ప్ చేయగలుగుతాం వాళ్ళకి. కొంతమంది పిల్లలు అంటే వాళ్ళ వయసు పెరిగినప్పటికీ కూడా అదే చిన్నపిల్లల మాటలు వస్తాయి, అంటే స్పష్టంగా మాట్లాడలేరు. వయసు పెరుగుతున్నా కూడా చిన్నపిల్లల మాటలతో మాట్లాడుతుంటారు. సో ఇదేంటంటారు? సో అంటే మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే 2 ఆన్సర్స్ నేను ఇవ్వగలుగుతాను. కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ సరిగ్గా లేక, కమ్యూనికేషన్ ఎక్స్పోజర్ అంటారు, అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ పిల్లలతో ఆడుకోవడం కానీ
అది సరిగ్గా లేక కూడా వాళ్ళు మెచ్యూరిటీ సరిగ్గా ఉండదు పిల్లల్లో. సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది పిల్లల్లో కొన్ని వర్డ్స్ స్పష్టంగా పలకలేకపోవడము, సో అది వేరే సమస్య ఉంటుందన్నమాట. సో ఆర్టికులేషన్ ప్రాబ్లము, నత్తిలాగా మాట్లాడడము అలాంటివి వేరే ఉంటుంది సమస్య. సో దేర్ ఆర్ 2 డిఫరెంట్ దాంట్లో చూడాలి మనము. సో పిల్లలకి అలాంటి ఇష్యూ ఉందంటే. ఈ ఇష్యూని ఉన్న వాళ్ళు సో మీరు చేసే టెస్ట్లు ఆర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల సాల్వ్ అవుతుందంటారా? యా, డెఫినెట్లీ సాల్వ్ అవుతుందండి. ఇప్పుడు మెయిన్ థింగ్ దేనికైనా మనకి ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ పేరెంట్స్ స్టెప్ తీసుకోవాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే డోంట్ వెయిట్. సో కన్సర్న్డ్ ప్రొఫెషనల్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి స్పీచ్ ప్రాబ్లం వస్తే. సో వాళ్ళు తొందరగా తీసుకొస్తే ఏంటంటే మేము కూడా తొందరగా మనకి క్యూర్ చేయడానికి ఈజీనెస్ ఉంటుంది. అదర్వైజ్ బ్రెయిన్లో అడాప్టేషన్ జరిగిపోయి వాళ్ళు దానికి అలవాటు పడిపోయి మనకు కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. డిపెండ్స్ డ్యూరేషన్. మీరు లేట్గా వస్తే మనకు టైం ఎక్కువ పడుతుంది అట్లా. అంటే రీసెంట్గా నేను ఒక కేసు చూసాను మేడం. అంటే పాపకు వచ్చేసి అరౌండ్ 15 years ఉన్నాయి. బట్ ఇంకా ఇప్పటికీ కూడా చైల్డిష్ అంటే మాటలు ఎలా అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలా అయితే మాట్లాడారో సో కొంచెం అన్మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. సో వీళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అంటే ఎటువంటి టెస్ట్లు కానివ్వండి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది? యా, మా దగ్గర యాక్చువల్లీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాము మేము. ఆడియాలజిస్ట్, స్పీచ్ పెథాలజిస్ట్, మనకి సైకాలజిస్ట్ అండ్ మనకి స్పెషల్ ఎడ్యుకేటర్, ఓటీ స్పెషలిస్ట్, సో అన్ని టీమ్ ఆఫ్ డాక్టర్స్, బిహేవియర్ స్పెషలిస్ట్ అందరం ఉన్నాం. సో చైల్డ్ వస్తే మనకి ఎక్కువ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఐక్యూ ఇష్యూస్ అని ఉంటాయి. అంటే మనకు బుద్ధి శక్తి ఏజ్కి తగ్గట్టు ఉందా లేదా అని చూడడం అన్నట్టు. సో ఆ ఐక్యూ టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 15 years పాప అనుకోండి మనకి 8 years లాగా మాట్లాడుతుంది అని మీరు చెప్పారు. సో దానికి ఐక్యూ ఎంతవరకు ఉందంటే ఆలోచన శక్తి ఎంతవరకు ఉందో చూసి దాన్ని బట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం రీహాబిలిటేషన్ అనేది. తనకి గోల్స్ తీసుకొని ఇక్కడ నుంచి మనం డెవలప్ చేయాలి, ఇక్కడికే ఆగిపోయింది ఆ పాప థింకింగ్ లెవెల్ అని అక్కడ నుంచి డెవలప్ చేస్తాం. సో ఓకే, వీటన్నింటిని మీరు పరిగణలోకి తీసుకొని మీరు ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇవన్నీ ఇండివిజువల్ బేస్డ్. ఇప్పుడు మనకు స్కూల్లో ఏంటంటే అందరికి కలిపి ఒకటే సబ్జెక్ట్ చెప్తుంటాం. సో ఇట్లా మేము చేయలేమన్నమాట. ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్. వాళ్ళకున్న ప్రాబ్లమ్ని నోట్ చేసుకొని దాన్ని బట్టి టైలర్ మేడ్ టెక్నిక్స్ తీసుకొని చేస్తాం. అప్పుడే డెవలప్మెంట్ చూడగలుగుతాం. ఇంకా కొంతమంది పిల్లలు మేడం, అంటే పిల్లలు కాదు పెద్దలు కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రొఫెషన్లో చాలా హై డిజిగ్నేషన్లో ఉన్నా కూడా తరచుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య నత్తిగా మాట్లాడతారు. సో దానివల్ల వాళ్ళు నలుగురిలో దాన్ని ఒక ఇన్సల్టింగ్ సో లోగా ఫీల్ అవుతారు. ఇలా నత్తి మాట్లాడటం వల్ల నలుగురిలో నవ్వుల పాలు కూడా అవుతుంటారు. సో ఈ నత్తిని మనం ఏమన్నా పరిష్కరించే ఆప్షన్ ఉందా? యా, డెఫినెట్లీ అండి. స్పీచ్ పెథాలజిస్ట్ స్టామరింగ్ థెరపీ అని ఇస్తారు. మీరు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ చాలా వరకు మనం మోడిఫికేషన్ చేయొచ్చు. సో నత్తి అనేది చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు మై కైండ్ సజెషన్ టు పేరెంట్స్ కానీ సొసైటీకి మెయిన్ ఏంటంటే మనం ఇగ్నోర్ చేయాలి. సో చిన్నపిల్లలు ఖచ్చితంగా మిస్టేక్స్ నుంచే నేర్చుకుంటారు. సో ఎప్పుడైతే వాళ్ళకి స్టామరింగ్ కానీ నత్తి వచ్చిందంటే మనం నవ్వకూడదు. ఎప్పుడైతే నవ్వామనుకోండి వాళ్ళకి అది స్టిగ్మా లాగా పడిపోతుంది అనమాట. సో దే ఆర్ లాఫింగ్, ఐ షుడ్ నాట్ స్పీక్. సో అది యాంగ్జైటీ ఇష్యూస్ కింద కన్వర్ట్ అయిందంటే ఆ నత్తి అనేది ఎక్కువ అవుతుంది. సో యాజ్ ఏ నోన్ పర్సన్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈజీగా పిల్లలు యాక్చువల్లీ మిస్టేక్ చేసినా కానీ ఒక 2-3 monthsకి అది ఫేడ్ అవుట్ అయిపోద్ది. మనం ఎప్పుడైతే నవ్వడము, ఇంట్లో పేరెంట్స్ తిట్టడము లేకపోతే స్టాప్ చేయడము చేస్తారో అది లాంగ్ స్టాండింగ్గా అయిపోతుంది అనమాట ఆ ప్రాబ్లం. సో సొసైటీకి నేను యాజ్ ఎ స్పీచ్ ప్యాథాలజిస్ట్ చెప్పేది ఏంటంటే ఎవరికైనా నత్తి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా యూ షుడ్ నాట్ లాఫ్ ఎట్ దెమ్. ఓకే, జస్ట్ ట్రై టు టేక్ ఇట్, స్లోలీ అదే వెళ్ళిపోతుంది. సో దీనికి మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తారు? స్టామరింగ్ అయితే స్టామరింగ్ థెరపీ అని ఉంటుంది మేడం. ఏజ్ వైజ్ దానికి కూడా స్టామరింగ్ అసెస్మెంట్ చేసి సివియారిటీ ఉంటుంది. మైల్డ్ లెవెల్లో ఉన్నారా, మోడరేట్ లెవెల్లో ఉన్నారు, సివియర్ లెవెల్లో ఉన్నారా చూసి మెయిన్లీ స్టామరింగ్లో ఎక్కువ సెషన్స్ కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. అడల్ట్స్కి అయితే కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి, చైల్డ్కి అయితే పేరెంటల్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. అండ్ వీ స్టిల్ కౌన్సిల్ టీచర్స్, స్కూల్స్కి వెళ్ళి పియర్ గ్రూప్స్తో కూడా ప్లే నేర్పించడము వాళ్ళకి. అంటే ఇప్పుడు దే విల్ బి ఐసోలేటెడ్. స్కూల్లో వాళ్ళు నవ్వుతున్నారని సైడ్కి వచ్చేస్తారు పిల్లలు, ఇంకెవరితో కలవరు. సో ఆ ఐసోలేషన్ని కూడా తీసేస్తాం. వి గో టు స్కూల్స్ ఆల్సో, అలా వెళ్ళి చేస్తాము. అడల్ట్స్కి అయితే మ్యాక్సిమం కౌన్సిలింగ్ సెషన్స్, అవుట్ ఫీల్డ్కి వెళ్ళి మాట్లాడడము, వీ స్టే విత్ దెమ్
కొంతమందికి ఆన్ కాల్లో ఉండి మేము బ్యాక్ సైడ్ నుంచి గైడ్ చేస్తాం, ఏదైనా షాపింగ్కి వెళ్ళడము. సో అలా సమ్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట, స్టెప్ బై స్టెప్ టెక్నిక్స్, వీ ఫాలో దట్. సో మీరు కంప్లీట్గా పేషెంట్ తోటి కంప్లీట్గా మీరు వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ బాండ్ ఏర్పరచుకొని సో మీరు అదంతా మీరు చేయాల్సి ఉంటుంది. ఎస్ డెఫినెట్లీ. సో ఈ నత్తి మనకి ఫైనల్గా మీరు చేసే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా వెళ్ళిపోతుంది. డెఫినెట్లీ కంప్లీట్గా వెళ్తుంది, బట్ స్టెబిలైజేషన్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. సో దే షుడ్ యాంగ్జైటీ ఇష్యూస్ అవి ఓవర్కమ్ చేయకపోతే దే విల్ బి ఫైన్, నో ఇష్యూస్ విత్ దట్. ఇంకా తర్వాత పెద్దవాళ్ళలో వినికిడి సమస్యలు అంటే కొంతమంది ఎక్కువ శబ్దాలు వచ్చినా కూడా సరిగా స్పందించరు. మనకేమో కొంతమందికేమో చెవులు బద్దలైపోతుంది, సౌండ్ కనిపిస్తుంది, కొంతమంది ఎటువంటి చలనం లేకుండా ఉంటారు. సో అటువంటి సమస్యలు ఎందుకు? సో పెద్దవాళ్ళలో కూడా అంటే మారుతున్న జనరేషన్స్ ఇప్పుడు ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకొని ఎంగేజ్ పీపుల్ కూడా హియరింగ్ లాస్ తోని టినైటస్ అనే కంప్లైంట్ తోని కూడా వస్తుంటారు. చెవులో కంటిన్యూస్గా శబ్దం రావడము. సో నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు టినైటస్ కానీ హియరింగ్ లాస్ కానీ వస్తుంది, హియరింగ్ నర్వ్స్ డ్యామేజ్ అయితే. సో పెద్దవాళ్ళల్లో అంటే మిడిల్ ఏజ్ వాళ్ళ నుంచి జీడియాట్రిక్ వరకు ఇది ఉంటూనే ఉంటుంది. ఇంకోటి షుగర్ ప్రాబ్లం నుంచి దాని నుంచి కూడా వస్తాయి. సో మన దగ్గర మేము చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఆడియోమెట్రిక్ ఎవాల్యుయేషన్ అని ఉంటుంది. హియరింగ్ టెస్ట్ చేస్తాము, చేసి ఇంత లెవెల్లో ఉంది మీకు హియరింగ్ లాస్. మనం ఆన్ అన్ యావరేజ్ ఒక పర్సన్ -15 రేంజ్ నుంచి 120 డెసిబెల్స్ దాకా వింటారు. సో వాళ్ళు ఎంతవరకు వింటున్నారు, 50% లాస్ ఉందా, 60% ఉందా చూసి సో దానికి హియరింగ్ ఎయిడ్ ఫిట్టింగ్ చేస్తామన్నమాట. హియరింగ్ ఎయిడ్స్ అంటే మనకి చెవి వెనుక పెట్టుకొని చెవి లోపల పెట్టుకొని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో వాళ్ళ డిమాండ్ని బట్టి సో మన స్పెక్స్ పెట్టుకున్నంత ఈజీగా హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోలేరు. సో అందులో కూడా కాస్మెటిక్ వైజ్ బ్లూటూత్ లాగా కనపడేవి అలాంటివి ఉంటాయి. సో అవి వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. దాన్ని బట్టి హియరింగ్ ఎయిడ్ పెట్టిన తర్వాత కూడా ఎట్ రోజస్ క్లినిక్ మీకు ఎక్కడ బయట చేయరు ఇలా లిజనింగ్ ట్రైనింగ్ అని ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు మనకు స్పెక్స్ పెట్టుకోగానే నెక్స్ట్ డేకి మనకి మొత్తం అప్సైడ్ డౌన్ కనిపిస్తుంది, నార్మల్గా కనపడదు ఇఫ్ స్పెక్స్ యూజర్ అయితే. ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ యూజ్ అవ్వదు స్పెక్స్కి, దాని త్రూ చూడడానికి మనకు అలవాట్లేదు. అలాగే హియరింగ్ ఎయిడ్స్ కూడా అంటే హియరింగ్ ఎయిడ్ నుంచి వినడానికి మన బ్రెయిన్కి ట్రైనింగ్ లేదు. సో ఆ హియరింగ్ ఎయిడ్ నుంచి వినడానికి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. పిల్లలకైతే దే కమ్ ఎవ్రీడే టు అస్. ఓకే, హియరింగ్ ఎయిడ్ ఒకసారి ఫిట్టింగ్ అయినా లేకపోతే కాక్లియర్ ఇంప్లాంట్ అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ అనమాట అవి. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అయినా కానీ వాళ్ళు ఒక 3 years దాకా మంచి సెంటెన్స్ లెవెల్లోకి మాట్లాడేయడం వచ్చేదాకా మా దగ్గరకు వస్తారు. సో పెద్దవాళ్ళకి ఆల్రెడీ స్పీచ్ ఉంటుంది కాబట్టి లిజనింగ్ ట్రైనింగ్ ఒకటి వీక్లీ 2 times అట్లా ట్రైన్ చేస్తాము. మా దగ్గరకు వచ్చినా ఓకే, లేదంటే టిప్స్ లాగా ఇస్తాము. వీక్లీ వన్స్ వస్తే ఇలా చేయండి, నెక్స్ట్ వీక్ వచ్చినాం మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ వాళ్ళ స్టేజ్ని చూసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఓకే. సో ఎందుకంటే హియరింగ్ ఎయిడ్ పెట్టడము ఏదో సేల్ చేసాము అన్నంతవరకే ఉండొద్దు. సో పేషెంట్ షుడ్ లీడ్ అ నార్మల్ లైఫ్ అది పెట్టుకున్న తర్వాత, దెన్ దట్ విల్ టేక్ కేర్. సో ఇప్పుడు మనం పెద్ద శబ్దాల గురించి అయితే మాట్లాడమని, కొంతమందికి చాలా చిన్న శబ్దాలు కూడా చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తాయి. సో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? దాన్ని యాక్చువల్లీ హైపర్ ఎక్యూసిస్ అంటామండి. కొంతమందికి అది సమ్ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ వల్ల కానీ, రీజన్ అయితే అన్నోను, కొన్ని అనుకుంటాము టెన్షన్స్ ఇష్యూస్ వల్ల అలా ఉంటుంది. దానికి ఏంటంటే వీ సజెస్ట్ యాక్చువల్లీ చాలామంది ఆ పేషెంట్స్ మా దగ్గరికి ఈ గణేష్ ఫెస్టివల్ అప్పుడు నిమజ్జనం టైంలో దేకం వస్తుంది మేడం, మాకు టెన్షన్ అవుతుంది, మేము ఉండలేము అంత సౌండ్స్కి అని. అండ్ ఈవెన్ దివాళీస్ అప్పుడు వస్తారు మా దగ్గరికి. సో ఏం చేయాలి మేడం, మాకు చాలా టెన్షన్ అవుతుంది. సమ్ పీపుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎట్లా అనేసి. సో వాళ్ళకంటే మేము మా సైడ్ నుంచి యాజ్ ఆడియాలజిస్ట్ మేము ఏం చేస్తామంటే నాయిస్ ప్రొటెక్షన్ ప్లగ్స్ అని ఇస్తాము. అది కష్టం మేడం, చెవి అచ్చు తీసుకొని తయారు చేపిస్తామన్నమాట. ఎక్కడైతే వాళ్ళకి నాయిస్ ఎక్కువ అనిపిస్తుందో అప్పుడు పెట్టేసుకుంటారు. సో ఇంకా ఎక్కువ హై స్టేజ్లో ఉంటే నాయిస్ ప్రొటెక్షన్ హెడ్ ఫోన్స్ అని మేము కస్టమైజ్డ్ ఆర్డర్ చేసి చేపిస్తామన్నమాట. ఓకే, సో దాంట్లో అటెన్యూయేషన్ డిఫరెన్స్ అంతే. ఇప్పుడు ప్లగ్స్లో అయితే ఒక 50% తగ్గితే హెడ్ ఫోన్స్లో ఒక 70% నాయిస్ తగ్గుతుంది అనమాట. సో ఆల్వేస్ మనం అలా చేయలేం కాబట్టి, సో కన్సిడరింగ్ జీడియాట్రిక్ పీడియాట్రిక్ పాపులేషన్ని మన పబ్లికే మనం నాయిస్ తగ్గించుకుంటే బాగుంటుంది. సో ఎవ్రీ దివాళీ నేను సపరేట్గా యాడ్ వేపిస్తాను అనమాట, నాయిస్ ఫ్రీ దివాళీ చేసుకోండి, ఫ్రెండ్లీ దివాళీ చేసుకోండి అని. సో హోప్ అందరు అర్థం చేసుకొని, బికాజ్ యానిమల్ స్ట్రగుల్, చిన్న పిల్లలు స్ట్రగుల్ అవుతారు, జీడియాట్రిక్ పీపుల్ చాలా మంది స్ట్రగుల్ అవుతారండి. అసలు బీపీ షుగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు
సమ్ పీపుల్ ఆ నాయిసెస్కి స్ట్రోక్ వచ్చి చనిపోతారు. అంటే భయం కూడా మేడం, అంటే వాయిస్ ని ఆ శబ్దాలని సడన్ గా విన్నప్పుడు లోపల ఒక గుండె దడ, ఒక భయం, సో ఇలాంటివి కూడా ఫేస్ చేస్తాం. డెఫినెట్లీ మ్యామ్. దాని తర్వాత మాకు గణేష్ ఫెస్టివల్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ పేషెంట్లు ఎక్కువ అవుతారు మాకు. డీజేస్ దగ్గర నిలబడి టినైటస్ ఎక్కువ వస్తుంటది. సో వాళ్ళ ఇయర్స్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు వస్తారు, అంటే వెరీ యంగ్ ఏజ్ పీపుల్ వస్తారు అనమాట. సమ్ 12 years 16 years పిల్లలు మోస్ట్లీ వాళ్ళే ఉంటారు ఆ డీజేస్ దగ్గర. సో దట్ ఇస్ ఎ రియల్లీ హజార్డియస్ థింగ్. సో దీనికి సంబంధించి కూడా మీ దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ సోషల్లీ ఆల్సో వీఆర్ మూవింగ్. కలెక్టర్స్కి మేము అర్జీ ఇస్తుంటాం బిఫోర్ ఎవ్రీ గణేష్ ఫెస్టివల్, నైట్ టైం నాయిస్ తగ్గించండి. సో ఈవెన్ మీరు కర్నూలులో కాదు కానీ కర్నూలు అయితే రీసౌండ్ వస్తుంటుంది మొత్తం మాకు నైట్ ఫుల్. పిల్లలు అంటే ఒక చోట కుదురుగా కూర్చోకపోవడం కానివ్వండి, వాళ్ళు చేసే స్టడీని సరిగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం కానివ్వండి, కంప్లీట్గా కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేసే పిల్లలు కూడా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎలా ట్రీట్ చేయాలంటారు? దీన్ని హైపర్ యాక్టివిటీ అంటారు. లేకపోతే ఆటిజం ఉన్న పిల్లలు కూడా ఒక దగ్గర కూర్చోకపోవడము, లేకపోతే మన వైపు చూడకపోవడము, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, చెప్పేది అర్థం కాకపోవడము. సో హైపర్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఒక దగ్గర అస్సలు స్టేబుల్గా ఉండలేరు. ఇక ఒక నిమిషం ఇక్కడ ఉంటే ఒక నిమిషం అక్కడ. మనం ఏదైనా టాయ్ ఇచ్చినా దే డోంట్ షో అటెన్షన్. సో వీళ్ళలో మెయిన్ ఏం ప్రాబ్లం అవుతుందంటే లెర్నింగ్ హ్యాపెన్ అవ్వదు. 5 years దాకా ఏంటి మనం వాళ్ళు నేర్చుకోవాలి, ఐదర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేకపోతే మమ్మీ ఏం చేస్తుంది అది కాపీ చేయాలి. సో మన నార్మల్ పిల్లల్ని చూసినట్టయితే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు వాళ్ళని వెంటనే కాపీ చేసేస్తాను, షూ లేస్ కడుతుంటే, కుకింగ్ చేస్తుంటే. సో ఈ కాపింగ్ స్కిల్స్ అనేవి జరగవు ఆ పిల్లలకి, బికాస్ ఫోకస్ లేదు కాబట్టి. సో వీళ్ళకి కూడా మేము మ్యాక్సిమం ఫస్ట్ ఇనిషియల్లీ చేసేది ఏంటంటే బిహేవియర్ మోడిఫికేషన్ చేస్తాం. సో సిట్టింగ్ అనేది ఒక బిహేవియర్. ఇప్పుడు నేను స్టేబుల్గా కూర్చోవాలంటే ఐ షుడ్ హ్యావ్ దట్ సిట్టింగ్ బిహేవియర్. లిజనింగ్ కానీ, ఐ కాంటాక్ట్ ఇవ్వడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నన్ను చూస్తున్నాను, నేను మిమ్మల్ని చూస్తాను. సో అప్పుడే బెటర్ అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. సో వీటన్నిటిని బిహేవియర్ ఇష్యూస్ అంటాము. సో ఈ బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ ఫస్ట్ చేస్తాం. సో వాళ్ళలో ప్రిఫరెన్స్ మాకు స్పీచ్ కాదు ఫస్ట్, బికాజ్ తను కూర్చొంది మేము స్పీచ్ నేర్పించలేం కదా. సో బిహేవియర్ మోడిఫికేషన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఆఫ్టర్ దే సిట్ ఫర్ సమ్ టైమ్ ఐ కాంటాక్ట్ ఇస్తున్నారు, లిజనింగ్ స్కిల్స్ కూడా పెంచుతాం. యూజువల్లీ హియరింగ్ స్కిల్స్ వేరే. ఇప్పుడు నార్మల్గా వినికిడి బాగుండొచ్చు, బట్ మనని వినాలని లేదు. ఓకే, సో దాట్ ఈస్ డిఫరెంట్. హియరింగ్ అండ్ లిజనింగ్ అనేది డిఫరెంట్ అనమాట. సో లిజనింగ్ స్కిల్స్ ఉండవు వాళ్ళకి, హియరింగ్ నార్మల్ ఉంటుంది. హియరింగ్ టెస్ట్ చేస్తే నార్మల్ ఉంటుంది. సో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ నేనైతే అందరికీ హియరింగ్ టెస్ట్ చేయను, బికాజ్ ఐ నో వెదర్ ఇట్ ఈస్ లిజనింగ్ ప్రాబ్లమ్ ఆర్ హియరింగ్ ప్రాబ్లమ్. సో ఖచ్చితంగా లిజనింగ్ స్కిల్స్ని ఎంఫసైజ్ చేస్తాం మేము. ఎందుకంటే నేను ఆడియాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఉన్నాను కాబట్టి సింప్లీ ఐ కాంటాక్ట్ ఇస్తే సరిపోదు నాకు. ఐ వాంట్ హిమ్ టు లిజన్. ఓకే, సో లిజనింగ్ స్కిల్స్ కూడా బాగా ఫోకస్ చేసి దాని తర్వాత వీల్ డెవలప్ దేర్ ప్లే స్కిల్స్ అవన్నీ చేసుకుంటూ మేము స్పీచ్ డెవలప్మెంట్ కానీ, బిహేవియర్, సోషల్ స్కిల్ డెవలప్మెంట్ అన్నీ చేయాలి. నార్మల్గా తేవాలి స్కూల్కి పంపించడానికి బాబుని. సో వీ టేక్ మ్యాక్సిమం ఫ్యామిలీ హెల్ప్ అండి. సో లిటరలీ మా క్లినిక్ వస్తే పేరెంట్స్ టైం ఇస్తేనే రమ్మని చెప్తాను నేను. ఓకే, బికాజ్ ఇట్స్ నాట్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ పెట్టుకుంటాను, దాని తర్వాత నార్మల్ అయిపోద్దని నేను ఫాల్స్ థింగ్స్ ఇవ్వలేను పేరెంట్స్కి. పేరెంట్స్ కూడా అంతే డెడికేషన్ ఉండాలి. ఓకే ఓకే, దో యు ఆర్ వర్కింగ్ టైంలోనే మేము కొన్ని మాడ్యూల్స్ ఇస్తాం వాళ్ళకి, అవి చేయాలి డెఫినెట్లీ. ఓకే, సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్, యూ షుడ్ సిట్ ఫర్ దిస్ చైల్డ్ అని స్ట్రిక్ట్గా చెప్తాను. దెన్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ విత్ అస్ టు దట్ ఎక్స్టెంట్. ఈ సమస్య చిన్నపిల్లలు మాత్రమే ఉంటుందా, లేకపోతే పెద్దవారిలో ఉండటం కూడా మీరు ఏమైనా కేసులు చూసారా? పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే చిన్నప్పుడు అన్నోటిస్డ్ ఉన్న ADHD లెవెల్స్ ఉంటాయి అందులో కూడా. చిన్నప్పుడు మనం నోటీస్ చేయకుండా వాళ్ళు ఏదోలే క్రాంకినెస్ అట్లా అనుకొని వెళ్తుంటాము. బట్ 10th అలా వచ్చేసరికి వాళ్ళు ఫోకస్ చేయలేరు, ఎక్కువసేపు కూర్చొని చదువుకోవడము అలాంటివి చేయలేరు అనమాట. సో స్లోలీ దే టర్న్ ఇన్ టు లెర్నింగ్ డిజేబుల్స్. నేర్చుకోలేరు కదా, సో లెర్నింగ్ డిజేబుల్ పిల్లలు అయ్యే ఛాన్స్ ఉంది. సో పెద్ద పిల్లల్లో కూడా వీ గో టు స్కూల్స్, వీ ఎడ్యుకేట్ టీచర్స్. వాళ్ళకి ఏదైనా ఉంటే కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తాము. సో అవన్నీ చేస్తున్నాం
సో ఈ ప్రొఫెషన్లో మీకు ఎప్పుడైనా ఏదైనా కాంప్లికేటెడ్గా అనిపించిందా? ఏదైనా కాంప్లికేటెడ్ అనిపించింది అంటే దట్ ఈస్ సమ్ పేరెంట్స్ అంతే. ఓకే. దే డోంట్ యాక్సెప్ట్, పిల్లలకి ప్రాబ్లం ఉందని యాక్సెప్ట్ చేయరు ఫస్ట్. సి వెన్ వి యాక్సెప్ట్, పిల్లల ప్రాబ్లం 50% క్యూర్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయమో దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సి చైల్డ్ ఈజ్ సఫరింగ్, మనం యాక్సెప్ట్ చేస్తే ట్రీట్మెంట్ తీసుకుంటాం, దే విల్ బీ లైక్ వీ కెన్ హెల్ప్ హిమ్. మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయమో వాళ్ళకి ఇంకా డిటోరియేట్ అయిపోతారు పిల్లలు. సో యాక్సెప్టెన్సీ లెవెల్లో ఒక్కటి నాకు ప్రాబ్లమ్. అది కూడా మేము టేక్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్, పర్సనల్లీ ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్తో కూర్చొని పేరెంట్స్తో మాట్లాడతాము. లేదు, వీ గో టు హోమ్ అండ్ ఆల్సో కౌన్సిల్ దెమ్. ఓకే, వీ టేక్ టైమ్ టు గో. ఎందుకంటే ఇప్పుడు చైల్డ్ మా దగ్గరకు వచ్చిందాక వాళ్ళు మళ్ళీ రాకపోయినా మేమే ఎమ్మటి పడతాం. సమ్హౌ దే షుడ్ గెట్ ట్రీటెడ్. ఓకే, నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పేరెంట్స్ కానీ లేకపోతే ద అమౌంట్ వీ గెట్. దేర్ ఆర్ సమ్ కిడ్స్ వీ డూ ఫర్ ఫండింగ్ కింద కూడా చేసేస్తాం. సో బట్ ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఐ ఫీల్ పీటీ ఆఫ్ పేరెంట్స్ కూడా, వాళ్ళకి తెలీదు. అండ్ చాలా కామన్ గా తీసుకుంటారు మేడం ఈ ప్రాబ్లమ్స్. చిన్న పిల్లలే కదా, ఈ ఏజ్ లో ఇలాగనే ఉంటారు, సో ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అనుకుంటారు. ఎస్ ఎస్, అందులో ఏంటంటే అందరూ బిజీ అండ్ పెద్దవాళ్ళు కూడా వస్తాయి 7-8 ఇయర్స్కి వస్తాయి అలా చెప్పడము. అది ఇంకా ఉంది స్టిగ్మా ఇంకా సోషల్లీ. అప్పుడు జనరేషన్ వేరే, 80s కిడ్స్ వేరే అండ్ ఇప్పుడు వేరే ఉన్నారు పిల్లలు. సో వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్. ఇక వచ్చేస్తే మనం నలుగురిలో మాట్లాడేటప్పుడు కొంతమంది అవతల వాళ్ళు మాట్లాడే మాటల్ని అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది, అంటే వాళ్ళు మాట్లాడేది సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఈ సమస్యకి కారణం ఏంటి? అది యాక్చువల్లీ వాళ్ళకి పర్సెప్షువల్ డిజేబిలిటీ అంటాము. అంటే ఇప్పుడు వాళ్ళకి వినికిడి బాగానే ఉంటుంది, బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడితే అంటే నాయిసీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు వినలేరు సరిగా. ఓకే, సో హియరింగ్ లెవెల్లో పెరిఫెరల్లో ప్రాబ్లం కాదు, సెంట్రల్లో బ్రెయిన్ లెవెల్లో కోఆర్డినేషన్. అంటే ఇప్పుడు న్యూరల్ సింక్రోనీ అంటాం కదా, కరెక్ట్గా ఇక్కడ నన్ను పట్టుకున్నారంటే ఇక్కడ పట్టుకున్నారని నా బ్రెయిన్కి ఇంపల్స్ వెళ్ళి తెలుస్తుంది. సో మనం ఆ సౌండ్ విన్నప్పుడు బ్రెయిన్ అనలైజ్ చేసుకోవాలి అది. సో ఎప్పుడైతే ఆ మ్యాపింగ్ అనేది కరెక్ట్గా జరగదో సో పర్సెప్షువల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సరిగ్గా అర్థం కాకపోవడము, ఏం చెప్పారు వినపడుతుంది బట్ దే విల్ హ్యావ్ నార్మల్. ఇప్పుడు హియరింగ్ టెస్ట్లో కూడా మనకి పెరిఫెరల్ అంటే మనం ఎక్స్టర్నల్లీ చేసే ఉంటాయి, అంటే క్లయింట్ చెప్పాలి నాకు సౌండ్ వినిపిస్తుంది లేదు అని, జస్ట్ ప్యూర్ టోన్స్ లాగా ఇస్తాం, బీప్స్ లాగా. సో ఇంకొకటి ఏంటంటే హయ్యర్ లెవెల్ బ్రెయిన్ ఫంక్షనింగ్. ఓకే, హియరింగ్ ఓన్లీ మన చెవి దగ్గర ఆగిపోదు, బ్రెయిన్ దాకా వెళ్తుంది కాబట్టి. సో ఆ బ్రెయిన్లో స్టిమ్యులస్ క్యారింగ్ కెపాసిటీ ఉందా, ఎక్కడైనా డ్యామేజ్ ఉందా, సమ్ టైమ్స్ ఏంటంటే ఆ నర్వ్లో డ్యామేజ్ ఉంటుంది. ఓకే, సో హియరింగ్ చెవి అంతా బాగుంటుంది బట్ సిగ్నల్ క్యారింగ్ నర్వ్ టు బ్రెయిన్ అక్కడ డ్యామేజ్ ఉంటుంది. సమ్ టైమ్స్ మనకి వెస్టిబులర్ నర్వ్ అని ఉంటుంది, చెవు పక్కనే ఉంటుంది, అది మనకి బ్యాలెన్స్ గురించి. ఇప్పుడు భూమి మీద మనం స్ట్రైట్గా నిలబడాలి, నడవాలి, కింద పడకుండా, బైక్ మీద మూవ్ అవుతున్నప్పుడు మనకి కళ్ళు తిరగకూడదు, అన్నీ మూవ్ అవుతుంటాయి. సో అది స్టెబిలైజ్ చేయడానికి వెస్టిబులర్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. సో ఆ నర్వ్లో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ, ట్యూమర్స్ అలాంటి కేసెస్లో ఏంటంటే పర్సెప్షన్ అనేది మిస్ అయిపోతుంది. ఓకే, సో వీ ట్రీట్ పర్సెప్షువల్ ఇష్యూస్, సిఏపిడి అంటారు, సెంట్రల్ ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటారు దీన్ని. సో దీనికి కూడా థెరపీ ఇస్తాము, ఐడెంటిఫై చేసిన తర్వాత థెరపీ ఇస్తాము. అండ్ థెరపీతో వాళ్ళంతా సరిగ్గా అవ్వట్లేదంటే బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్స్కి రెఫర్ చేస్తాం. అంటే సర్జరీస్, బ్రెయిన్ స్టెమ్ లెవెల్లో ఒక ఇంప్లాంట్ పెడతారనమాట. సో ఇప్పుడు మనకి ఇయర్ పెరిఫెరల్లో కాక్లియా అని ఉంటుంది, అక్కడే మన హియరింగ్ లాస్ ఉంటే కాక్లియర్ ఇంప్లాంట్ అంటాము. బ్రెయిన్ దగ్గర మనకు పర్సెప్షువల్ ప్రాబ్లం ఉంటే బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్స్ అంటాం. సో అలా డిఫరెంట్ వేరియస్ లెవెల్లో చేస్తుంటాం. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళు కూడా మాట్లాడే మాటలు తడబడుతూ మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడలేరు. సో దీనికి ఏమైనా మనకి సొల్యూషన్? ఇప్పుడు మనకి బ్రెయిన్లో ఎట్లా అంటే మన బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షనింగ్ చేస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో డిస్టర్బ్ అయినప్పుడు మనకి వాళ్ళకి స్పీచ్ అనేది మనకి మెయిన్ కాంప్లెక్స్ టాస్క్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా వర్డ్ మాట్లాడాలంటే మీ మెమరీలోంచి ఆ వర్డ్ గుర్తు రావాలి, మీకు గుర్తొచ్చిన తర్వాత బ్రెయిన్ మీకు కమాండ్ ఇవ్వాలి, ఇది ఇంగ్లీష్లో చెప్పాలా తెలుగులో చెప్పాలా. సో ఆ కమాండ్ని మళ్ళీ మీ ఆర్టికులేటర్స్ అంటే మౌత్ పార్ట్స్కి ఇవ్వాలి. నువ్వు టా అనాలంటే నీ లిప్ ఇలా మూవ్ చేయాలి, టంగ్ ఇలా మూవ్ చేయాలి. సో దట్స్ వై వీ కాల్ స్పీచ్ ఇస్ అ కాంప్లెక్స్ టాస్క్. ఓకే, నీకు బ్రెయిన్ గుర్తు చేయాలి, మెమరీ ఉండాలి, వర్డ్ మెమరీ ఉండాలి, అదే ఎలా పలకాలి, మోటార్ కెపాసిటీ, మూమెంట్ కెపాసిటీ ఉండాలి. సో వాళ్ళకి వేరియస్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట బ్రెయిన్లో.
మోటార్ ఫంక్షనింగ్ డ్యామేజ్ అవ్వచ్చు, మెమరీ డ్యామేజ్ అవ్వచ్చు స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి. సో అక్కడ డ్యామేజ్ అయిన పార్ట్ని బట్టి వాళ్ళ డిజబిలిటీ ఉంటుందన్నమాట. సో అందుకనే ఇప్పుడు వాళ్ళు సరిగ్గా మాట్లాడలేకున్నారా అంటారు. సో అంటే మన ఆర్టికులేటర్స్ సరిగ్గా మూవ్ అవ్వట్లేదు, బికాజ్ మోటార్ కోఆర్డినేషన్ రావట్లేదు వాళ్ళకి. సో హ్యాండ్ లెగ్ ఫిజియోథెరపీతో కొంచెం ఫాస్ట్గా రికవర్ అవుతారు, కానీ స్పీచ్ ఏంటంటే కాంప్లెక్స్ టాస్క్ కాబట్టి ఇవన్నీ హెల్ప్ చేస్తేనే స్పీచ్ నార్మల్గా వస్తుంది. ఓకే, కొంతమంది ఏదో ఒకటి మాట్లాడేస్తారు ర్యాండమ్గా, క్లియర్గా ఉంటుంది బట్ మీనింగ్ఫుల్ ఉండదు. సో మీనింగ్ కూడా ఇవ్వగలగాలి మనం స్పీచ్కి. ఓకే, సో అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా స్పీచ్ థెరపీ ఇస్తాము. బెడ్ రిడన్ వాళ్ళైతే మేము హాస్పిటల్ బెడ్ సైడే ఇస్తాము. బికాజ్ స్ట్రోక్లో ఎట్లా అంటే వితిన్ 3 months మనం థెరపీ యాక్టివ్గా వర్క్ అవుతుంది. ఓకే, మంచిగా. ఈ స్ట్రోక్ వచ్చిన ఏ టైం లోపు మిమ్మల్ని వితిన్ 3 to 4 months రెగ్యులర్ థెరపీ తీసుకుంటే మాక్సిమం ఇంప్రూవ్మెంట్ చూపించగలుగుతాం. ఖచ్చితంగా మాటలు కూడా మున్పట్లాగానే స్పష్టంగా మాక్సిమం ఇంప్రూవ్మెంట్. ఓకే ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, అడాప్ట్ అయిపోతుంది అనమాట బ్రెయిన్. తర్వాత మాట్లాడేటప్పుడు కొంతమందికి పెదవులకు మధ్యలో చివర్లో కొంచెం ఎంగిల్ టైప్ వస్తుంది అనమాట. మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద స్ప్లిట్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికి సమస్యకి ఏమైనా సొల్యూషన్ ఉంటుందంట? అది కూడా యాక్చువల్లీ ప్రాబ్లమే, వీక్నెస్ ఆఫ్ మజిల్స్ ఉండడం వల్ల. ఓకే, మన చీక్స్ కానీ లిప్స్ కానీ ఇప్పుడు అందరికీ రాదు అది. ఓకే, బికాస్ అందరికీ స్టెబిలిటీ ఉండొచ్చు, ఆ పర్టికులర్ పర్సన్కి లిప్స్. ఇప్పుడు సలైవా ఆపాలి అంటే నాకు లిప్ స్ట్రెంత్ ఉండాలి. నేను మాట్లాడుతున్నప్పుడు కదా అది మింగాలి అనే కాన్షియస్నెస్. ఒకేసారి మాట్లాడుతూ సలైవా మింగడం అనేది కోఆర్డినేషన్. సో ఆ కోఆర్డినేషన్ కూడా కరెక్ట్గా జరగాలి కదా. సో మన దగ్గర ఏం చేస్తామంటే దీన్ని డ్రూలింగ్ ప్రాబ్లమ్స్ అట్లా దాని కిందికి ఓరోమోటార్ ప్రాబ్లమ్స్ అంటాం. సో దీనికి ఓరోమోటార్ థెరపీ, ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అని స్టిమ్యులేషన్స్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాము. సో బేస్డ్ ఆన్ వాళ్ళకి చీక్ లెవెల్లో ఉందా, లిప్ లెవెల్లో ఉందా, టంగ్ లెవెల్లో ఉందా అని చూసి చేస్తాం. దానికి కూడా థెరపీ ఉంటుంది. అసలు మీరు చెప్పే సబ్జెక్ట్స్ వింటుంటే చాలా కామన్ ప్రాబ్లమ్స్ గా చూసే ఈ సమస్యలకు వెనక ఇంత ఉంటుందా? సో మనం దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మాట సరిగ్గా రాకపోయినా, వినికిడి సరిగ్గా లేకపోయినా కూడా యాజ్ ఎ స్పెషలిస్ట్ గా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి, దీనికి సంబంధించిన థెరపీ తీసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ గా ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకూడదు. సో చిన్న పిల్లలకైనా పెద్దవారికైనా ఈ థెరపీస్ అనేది ఖచ్చితంగా నీడ్. మీరు ఎక్కడ చదివారు? నేను వచ్చేసి నా పీజీ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ బిఎస్సి చేశాను నేను ఇక్కడ హైదరాబాద్లో, బోయిన్పల్లిలో ఉంది. అండ్ ఎంఎస్సి పీజీ వచ్చేసి నేను మైసూర్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్లో చేశానండి. అక్కడే జాబ్ కూడా ఒక 2 years చేశాను అందులోనే. అండ్ ఆఫ్టర్ మై మ్యారేజ్ ఐ మూవ్డ్ హియర్. అవన్నీ మనకి డీమ్డ్ ఇన్స్టిట్యూట్స్. మనకి పీజీ చేసింది అయితే మనకి ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్ అది. సో అక్కడే మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంతా, పబ్లిక్ ఈవెంట్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఉన్నాను. ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమంటారు? యాక్చువల్లీ నాకు తెలీదు, మై ఫాదర్ ఏ స్పెషల్ ఎడ్యుకేటర్. సో తనకి ఇంట్రెస్ట్, వీ హ్యావ్ టు సర్వ్, ఏదో చదివామా వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా సర్వీస్ కూడా ఉంటుంది ఇందులో అయితే అని హీ సెలెక్టెడ్. కంప్లీట్ గా డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. చూస్తున్నాం. మన క్లినిక్ ఎక్కడ ఉంది? కర్నూలులో ఇది సి క్యాంప్ శకుంతల కళామందిర్ అని ఉంటుంది, దాని దగ్గరే మన క్లినిక్. మోర్ దాన్ 10 years ఉన్నాము కర్నూలులో. అండ్ మనకి మైసూర్లో కూడా బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా 10 years, మోర్ దాన్ 10 years నుంచి ఉంది. నేను చదువుకున్న ప్లేస్లోనే వీ హ్యావ్ ఏ బ్రాంచ్. అండ్ ఆదోనిలో కూడా రీసెంట్గా స్టార్ట్ చేసాము బ్రాంచ్. ఎందుకంటే ఆదోని నుంచి మనకి ఎక్కువ క్లయింట్స్ వస్తున్నారు, బట్ వాళ్ళు 1 time వస్తారు దూరం కాబట్టి, నెక్స్ట్ టైం దే డోంట్ టర్న్ అప్. టోటల్ 3 branches. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? రోజాస్ గూగుల్లో మనది ఉంటుందండి, రోజాస్ హియరింగ్ స్పీచ్ అండ్ మల్టీ రిహాబ్ సెంటర్ అని గూగుల్లో ఉంటుంది. మన కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి గూగుల్. సో ఈ సమస్యలన్నింటి మీద మన సుమన్ టీవీ వ్యూవర్స్కి మీరు చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఎవరికైతే ఇప్పుడు స్పీచ్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్, మాట మరియు వినికిడి సమస్యలు ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చండి. అది ఈ వయసులోనే ఉండాలి, లేకపోతే హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడానికి నామోసి పడడము అలా చేస్తే ఏంటంటే ప్రాబ్లం వరస్ట్ అవుతుంది తప్ప, ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనకు ఓన్లీ పెరిఫెరల్గా ఉంటుంది ప్రాబ్లం అనేది, సూపర్ఫిషియల్ కొంచెమే ఉంటుంది. అది అట్లే నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే మనకి బ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, అంటే బ్రెయిన్ కూడా ప్రాబ్లంకి అలవాటు అయిపోతుంది. సో దాని తర్వాత వస్తే మనకి ట్రైనింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది. అండ్ ఆల్వేస్ మనకి RCI రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేస్తుంది మమ్మల్ని.
సో ఆర్సీఐ సర్టిఫైడ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మీరు మాట రాకపోయినా, చెవులు వినపడట్లేదని డౌట్ ఉన్నా కానీ హియరింగ్ టెస్ట్లు కానీ స్పీచ్ ఎవాల్యుయేషన్స్ కానీ చేయించుకొని దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ ఇమీడియట్గా తీసుకుంటేనే మీకు తక్కువ టైంలో ట్రీట్మెంట్ అవుతుంది. చైల్డ్కి కూడా నార్మల్ లైఫ్, సోషల్ లైఫ్ లీడ్ చేయడానికి ఈజీనెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వెస్టిబులర్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ మనకి ఇండియాలో ఎక్కువ ఫోకస్ లేదు. వెస్టిబులర్ అంటే ఏంటంటే మనకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం, ప్రతి ఇంట్లో ఒక మదర్కి కానీ ఎవరికో ఒకరికి ఉంటుంది ఈ ప్రాబ్లమ్. బట్ వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు, బీపీ అనుకుంటారు చాలాసార్లు. నాకు బీపీ డౌన్ అయింది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, పడుకుంటా అంటారు. బట్ యాక్చువల్లీ కళ్ళు తిరగడానికి అది ఒక్కటే సమస్య కాదు. మనకి వెస్టిబులర్ సిస్టమ్ మనం స్టేబుల్గా ఉండడానికి భూమి మీద మనకి వెస్టిబులర్ సిస్టము, సెంట్రల్ సిస్టమ్ అట్లా అవన్నీ హెల్ప్ అవుతాయి. అక్కడ ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏదో కళ్ళు తిరుగుతున్నాయని వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకోకూడదు అలా. ఎందుకంటే టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సిమ్టమ్స్ ఇంకా వర్సన్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే బాడీనే హెల్ప్ చేస్తుంది. మనం టాబ్లెట్ తీసుకోవడం వల్ల బాడీ మళ్ళీ అది డౌన్ అయిపోతుంది అనమాట, వర్కింగ్ కెపాసిటీ. సో ఫస్ట్ మనకి కళ్ళు తిరగడము, వెస్టిబులర్ ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ ఒక వెస్టిబులర్ ఆడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు వెస్టిబులర్ టెస్టులు చేయించుకోవాలి. వెస్టిబులర్ టెస్ట్, నాకు ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఏం కారణం అయి ఉండొచ్చు అని టెస్ట్లు చేయించుకున్న తర్వాత ఆ టెస్ట్కి తగ్గట్టు ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు నీకు నడుస్తే కళ్ళు తిరుగుతున్నాయంటే దానికి స్ట్రాంగ్ చేయడానికి, మన నడిచేటప్పుడు ఉన్న సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది చేస్తే సరిపోతుంది. లైఫ్ లాంగ్ 15-20 years మెడిసిన్ తీసుకొని బెడ్ మీద పడుకునే పేషెంట్స్ ఉన్నారు కళ్ళు తిరుగుతున్నాయని. సో నో నీడ్ టు డూ ఎనీ ఆఫ్ దట్. సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నుండి ఎమ్మటి క్యూర్ అయిపోతుంది అనమాట అది. సో మెయిన్ ఇష్యూ ఏంటనేది తెలుసుకోవాలి, అదే సెంట్రల్ ప్రాబ్లమా అట్లా. ఇంకొకటి ఏంటంటే మనకి చాలామందికి అనేవేరు స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లా మింగడం, ఫుడ్ మింగడం కూడా ఒక సమస్య చాలా మందికి. అది మనం అన్నోటిస్లీ మనకు జరిగిపోతుంది కానీ అసలు ఫుడ్ తీసుకోలేకపోతే బాడీకి న్యూట్రిషన్స్ అందవు. సో ఇట్ లీడ్స్ టు స్లో డెత్. ఓకే, సో చాలామందికి ఈ కోఆర్డినేషన్ ఉండక ఫుడ్ తీసుకోలేరు. దానికి కూడా మేము స్వాలోయింగ్ థెరపీ అని ఇస్తాము, స్వాలోయింగ్ రిహాబిలిటేషన్. ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్స్ కానీ లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్ క్లయింట్స్ ఉంటారు, సడన్లీ హెడ్ ఇంజురీ అట్లా అయిన వాళ్ళకి దే ఫర్గెట్ స్వాలోయింగ్, మజిల్స్ కోఆర్డినేట్ చేయవు అవన్నీ. సో హాస్పిటల్స్కి బెడ్ సైడ్ వెళ్ళి మేము చేస్తున్నాము విత్ న్యూరాలజిస్ట్ వాళ్ళు. రాకపోతే మీరే వెళ్ళి కూడా పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు వెళ్ళుంటే వస్తారు, నడుచుకుంటే రాగలిగే స్టేజ్లో ఉంటే. పార్కిన్సన్స్, అల్జిమర్స్, మెమరీ లాస్ ప్రాబ్లం అంటారు చూడండి, వాళ్ళందరూ వస్తారు మన దగ్గరికి వస్తారు. ఓకే, సో వాళ్ళు నడవగలుగుతారు కాబట్టి వస్తారు. మ్యాక్సిమమ్ న్యూరాలజిస్ట్ ఎవరన్నా ఇట్లా హెడ్ ఇంజురీ కేసు అట్లా ఉంటే పిలుస్తారు మమ్మల్ని హాస్పిటల్కి. సో హాస్పిటల్కి వెళ్ళి స్వాలోయింగ్ ట్రైనింగ్, వాళ్ళ ప్రెజెంట్ లెవెల్ ఎక్కడ ఉంది, ఏ ఫుడ్ తీసుకోగలుగుతారు, ఎలా, దానికి కూడా ఎక్సర్సైజ్ చేపించి చేస్తాం. సో సింప్లీ నేను వెళ్ళి పెట్టంగానే తినరు వాళ్ళు. సో వీ డూ సమ్ ఎక్సర్సైజెస్ ప్రెజెంట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి స్ట్రెంథెన్ చేసి అప్పుడు స్వాలో చేపిస్తాం. అదర్వైజ్ యా చేస్తాం. వన్స్ వాళ్ళు ఫుడ్ తీసుకున్నారంటే మా హెల్ప్ అవసరం లేదు. ఓకే, దే విల్ బి ఫైన్. థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో సుమన్ టీవీ వ్యూయర్స్, ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ అనే చెప్పాలి. ఇంతవరకు మనం మాట సరిగ్గా రాకపోయినా, వినికిడి సరిగ్గా లేకపోయినా చాలా కామన్ థింగ్ అనుకుంటాం, కానీ దాని వెనకున్న సమస్యలు ఇంతవరకు మనకి రోజా మేడం గారు చాలా చక్కగా వివరించారు. సో ఇటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడితే మన సి క్యాంప్ శకుంతల కళ్యాణ మండపం ఎదురుగా రోజాస్ గారి హియరింగ్ స్పీచ్ మల్టీ రీహాబ్ సెంటర్ క్లినిక్ ఉంది. సో తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఇంకా ఇటువంటి సందేహాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.